నమస్తే మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కచుడు దేవయానిల కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు చాలా కాలం గొప్ప యుద్ధం జరిగింది. అసలు యుద్ధాలనేవి ఎప్పుడు జరిగినా ఎవరు పోరాడినా కారణాలు ప్రధానంగా 3 కనిపిస్తాయి. 1 అధికారం అంటే రాజ్యం, 2 ఐశ్వర్యం, 3 ఆడది. ఎవరు పోట్లాడుకున్నా ఈనాటి యుద్ధాల్లో కూడా వీటిల్లో ఏదో ఒక దానికోసం జరుగుతూ ఉండటం మనం చూస్తున్నాం. ఇక ఆనాడు దేవతలు రాక్షసులు 3 లోకాలపై ఆధిపత్యం కోసం పోట్లాడుకుంటూ వచ్చారు. దేవతలకు గురువు బృహస్పతి, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. వీరిద్దరూ కూడా బ్రాహ్మణులు. వీరికి రాని విద్యలు, అస్త్రశస్త్రాలు, మంత్రతంత్రాలు అంటూ లేవు. అయితే బృహస్పతికి తెలియని ఒక గొప్ప విద్య శుక్రాచార్యుడికి తెలుసు. అదే మృత సంజీవని, అంటే చనిపోయిన వారిని బ్రతికించే విద్య. దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధంలో ఎప్పుడూ దేవతలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. రాక్షసులు ప్రతిసారి ఓడిపోవటం, చాలా మంది చనిపోవటం సంభవిస్తూ ఉండేది. కానీ అలా చనిపోయిన రాక్షసులను శుక్రాచార్యుడు ఎప్పటికప్పుడు తన మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తూ వచ్చాడు. అందువల్ల దేవతలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎన్నిసార్లు యుద్ధంలో రాక్షసులను చంపినా వారు బ్రతికి వచ్చి దేవతల్ని ఎదుర్కొంటూ వచ్చారు. అందుకని దేవతలు ఒక ఉపాయం ఆలోచించారు. శుక్రాచార్యుడి వద్ద తాము కూడా మృత సంజీవిని విద్య నేర్చుకుంటే రాక్షసుల ఆట కట్టించవచ్చునని అనుకున్నారు. మరి శత్రువుల పక్షాన ఉన్న శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవడం ఎలా? ఒకవేళ వెళితే మాత్రం ఆ విద్య ఆయన నేర్పుతాడా అని సందేహంలో పడ్డారు. ఎలాగైతే దేవతలందరూ ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. బృహస్పతి కుమారుడైన కచుడిని శుక్రాచార్యుడి వద్దకు పంపి విద్య నేర్చుకునేలా చేయాలని తీర్మానించుకున్నారు. కచుడు బుద్ధిమంతుడు, చాలా చక్కనివాడు, యవ్వనంలో ఉన్నాడు. దేవతల కోరికపై కచుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు. భక్తితో నమస్కరించి తాను విద్య నేర్చుకోవడానికి వచ్చానని శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించాడు. చదువు నేర్చుకోవడానికి వస్తే గురువులెవరూ కాదనరు. ఇది సాంప్రదాయం. పైగా కచుడు బుద్ధిమంతుడు, తనకు సాటివాడైన బృహస్పతి కుమారుడు. అలాంటి వాడికి విద్య నేర్పడం తనకే గౌరవమని తలంచాడు శుక్రాచార్యుడు. కచుడి వినయ విధేయతలకు, శ్రద్ధాభక్తులకు సంతసించి అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు. కచుడు చాలా కాలం శుక్రాచార్యుడి వద్ద ఉండి శ్రద్ధగా ఆయనకు శుశ్రూష చేశాడు. శుక్రుడికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు దేవయాని, చక్కటి చుక్క. ఆమె వయసు కూడా ఇంచుమించు కచుడి వయసే. కచుడు దేవయాని కూడా కలిసిమెలిసి ఉండేవారు. గురుపుత్రి కావడం వల్ల కచుడు దేవయానికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె చెప్పిన పనులు చేస్తూ ఆమె అభిమానాన్ని చూరగొన్నాడు. ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. శుక్రాచార్యుడు కూడా సంతోషించేవాడు. దేవయాని అంటే శుక్రుడికి పంచప్రాణాలు. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. కచుడితో దేవయాని స్నేహం అంతకంతకు వృద్ధి అయి ప్రేమగా మారింది. అయితే కచుడికి మాత్రం ఈ సంగతి తెలియదు. ఇలా కచుడు శుక్రాచార్యుడి శిష్యుడై నిష్టగా బ్రహ్మచర్యం అనుసరిస్తూ సకల విద్యలు నేర్చుకుంటూ వచ్చాడు. కానీ రాక్షసులకు మాత్రం ఇది గిట్టలేదు. మన ప్రబల శత్రువైన దేవతల గురువు బృహస్పతి కుమారుడు ఈ కచుడు మెల్లగా మన గురువర్యుల దగ్గర శిష్యుడిగా చేరాడు. అతను కాస్త తన గురువుల దగ్గర నుండి మృత సంజీవని విద్య నేర్చుకున్నాడు అంటే ఇక మన ఆట కట్టు. అందువల్ల ఈ కచుడిని బతకనివ్వకూడదు అని ఆలోచించుకున్నారు. ఒకనాడు కచుడు గురువుగారి ఆవులను మేపడానికై అడవులకు వెళ్ళిన సమయం కనిపెట్టి రాక్షసులు గబాలను అతని మీద పడి చంపివేశారు. కచుడిని ఖండఖండాలుగా నరికి కుక్కలకు వేశారు. సాయంకాలానికల్లా ఆవులు అలవాటు ప్రకారం తిరిగి ఆశ్రమానికి చేరుకున్నాయి. కచుడు మాత్రం రాలేదు. పొద్దు కూకింది. దేవయానికి భయం పట్టుకుంది. తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు, ఆవులు తిరిగి వచ్చాయి, కానీ కచుడు రాలేదు. ఏమైందో నాకు చాలా భయంగా ఉంది అని దుఃఖించింది. కుమార్తె దుఃఖం చూచి శుక్రాచార్యుడు భరించలేకపోయాడు. జ్ఞాన దృష్టితో జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. వెంటనే మృత సంజీవిని మంత్రం పఠించి, నాయనా కచుడా, ఎక్కడున్నావో రా రా అని గట్టిగా పిలిచాడు. తక్షణమే మృత సంజీవిని మహిమ వల్ల కచుడు కుక్కల కడుపులు చీల్చుకుని గురువుగారి ముందు నిల్చున్నాడు. రాక్షసులు చేసిన పనిని గురించి తెలియజేశాడు. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ ఒకనాడు కచుడు దేవయాని కోసం పూలు కోయడానికి వనానికి వెళ్ళాడు. రాక్షసులు అతన్ని పట్టుకుని చంపివేసి ఈసారి అతని శరీరాన్ని అరగదీసి సముద్రంలో పారేశారు. అడవికి వెళ్ళిన కచుడు తిరిగి రాలేదని దేవయాని తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. అప్పుడు మళ్ళీ శుక్రాచార్యుడు తన విద్య ప్రయోగించి కచుడిని బ్రతికించాడు. కచుడు బ్రతికి సముద్రంలో నుండి బయటికి వచ్చాడు. ఇలా 2 సార్లు తాము కచుడిని చంపినా గురువుగారు బతికించాడన్న కోపంతో రాక్షసులు 3వసారి ఇంకొక ఉపాయం ఆలోచించారు. ఈ మాట ఇలా కాదని కచుడిని చంపి అతని శరీరాన్ని కాల్చి బూడిద చేశారు. ఈ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడు సంతోషంగా ఉన్న సమయం చూసి ఆయన చేత ఈ మద్యం తాగించారు.
మళ్ళీ కచుడు ఇంటికి రాకపోయేసరికి దేవయానికి దిగులు పట్టుకుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు కచుడు రాలేదు, మళ్ళీ రాక్షసులు చంపివేసి ఉంటారు, కచుడు లేనిదే నేను బ్రతకలేను నాన్నగారు అని ఏడ్చింది. అప్పుడు శుక్రుడు, తల్లి నేనేం చేసేది, కచుడిని 2 సార్లు బ్రతికించాను, అయినా రాక్షసులు పగబట్టి అతన్ని మళ్ళీ చంపివేసి ఉంటారు, ఎప్పటికైనా చావు తప్పదు, ఏం చేస్తాం, నీవు దుఃఖపడవద్దు, గుండె రాయి చేసుకో అని కుమార్తెకు చెప్పాడు. కానీ దేవయాని వినలేదు. నాన్నగారు కచుడంటే నాకు ఎంతో ఇష్టం, అతను లేకుండా నేను క్షణం కూడా జీవించలేను, పైగా కచుడు చాలా మంచివాడు, మీకు ప్రియ శిష్యుడు, దేవగురువు బృహస్పతి పుత్రుడు, అలాంటి శిష్యుడు మీకెక్కడా దొరకడు, నా కోసం ఈ ఒక్కసారి కచుడిని బ్రతికించండి అని దీనంగా ప్రార్థించింది. కచుడు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఏడ్చింది. కుమార్తెపై ప్రేమ వల్ల శుక్రాచార్యుడు సంజీవిని మంత్రం పఠించాడు. కచుడా రా అని ఎప్పట్లా పిలిచాడు. ఈ మంత్రమహిమ వల్ల శుక్రాచార్యుడి కడుపులో ఉన్న కచుడికి ప్రాణం వచ్చింది. గురుదేవా, మీ అనుగ్రహం వల్ల నేను బ్రతికాను, కానీ నేను మీ కడుపులో ఉన్నాను, ఎలా బయటికి వచ్చేది అని బదులు పలికాడు. శుక్రాచార్యుడు ఆశ్చర్యచకితుడైనాడు. కచుడా, నీవు నా కడుపులోకి ఎలా వెళ్ళావు, చిత్రంగా ఉందే, ఏం జరిగిందో చెప్పు అని ఆతృతతో అడిగాడు. కచుడు రాక్షసులు చేసిన పని అంతా వివరంగా చెప్పాడు. శుక్రాచార్యుడికి రాక్షసుల మీద పట్టరాని కోపం వచ్చింది. కానీ అంతకంటే తన మీద తానే కోపం తెచ్చుకున్నాడు. తన తప్పు వల్లే రాక్షసులు ఈ పని చేయగలిగారని గ్రహించాడు. తను మద్యం తాగకుండా ఉంటే ఇలా జరిగేది కాదని అనుకున్నాడు. మద్యం పాపిష్టిది, మద్యపానం వ్యసనమే కాక వివేకాన్ని పోగొడుతుంది. ఇలా అనుకుని శుక్రాచార్యుడు, ఈనాటి నుండి మద్యపానాన్ని నిషేధిస్తున్నాను, ఎవడైతే మద్యం సేవిస్తాడో వాడు వివేకహీనుడవుతాడు, పాపంలో పడిపోతాడు, మద్యపానం మంచిది కాదు, మద్యం తాగిన వాడిని అంతా చులకనగా చూస్తారు, అవమానిస్తారు, ఇప్పటి నుండి మద్యం తాగిన వాళ్ళు ధర్మం తప్పినట్లే అని శాసించాడు. ప్రజల మేలు కోసం శుక్రాచార్యుడు ఈ నిషేధం విధించాడు. తర్వాత దేవయానితో, కుమారి ఇప్పుడేం చేయమంటావు, కచుడు బతకాలంటే అతను నా పొట్ట చీల్చుకుని బయటికి రావాలి, అప్పుడు నేను చనిపోతాను, కనుక కచుడు బ్రతికితే నేను బ్రతకను, నేను బ్రతికితే కచుడు జీవించి ఉండడు, ఏం చేద్దాం మరి అని అడిగాడు. దేవయానికి ఏం చెప్పాలో తోచలేదు. నాన్నగారు, నాకు కచుడెంతో మీరు అంతే, కచుడు లేకుండా నేను బ్రతకలేను, మీరు చనిపోతే ఇక నా గతేమిటి, భూమి మీద నిలవలేను, నాకు మీరిద్దరూ ఉండాల్సిందే అని చెప్పి దేవయాని ఎటూ తోచక వాపోయింది. కుమార్తె దుఃఖం చూడలేకపోయాడు శుక్రాచార్యుడు. మేధావి కనుక ఏం చేయాలా అని ఆలోచించాడు. అప్పుడు ఆయనకు ఒకటే ఒక మార్గం కనిపించింది. అది కచుడికి మృత సంజీవిని విద్య నేర్పడమే. నాయనా కచుడా, నా ముద్దల కుమార్తె కోసం నేను నీకు మృత సంజీవిని విద్య నేర్పుతున్నాను, నీవు నా కడుపుని చీల్చుకుని బయటికి రా, అప్పుడు నేను చనిపోతాను కదా, నీవు ఆ విద్యతో నన్ను బ్రతికించు అని చెప్పి వెంటనే తన గర్భంలో ఉన్న కచుడికి మృత సంజీవిని విద్య బోధించాడు శుక్రాచార్యుడు. ఆ తర్వాత కచుడు గురువుగారి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు. ప్రాణాలు పోయి పడి ఉన్న గురువుని బ్రతికించాడు. అప్పుడు దేవయాని ఎంతో సంతోషించింది. తను మృత సంజీవిని విద్య నేర్చుకుని దేవతల కార్యం సాధించగలిగాను కదా అని కచుడు కూడా ఆనందం పొందాడు. ఆ విధంగా కచుడు గురుకుల వాసం పూర్తి చేసి గురువు గారి అనుగ్రహం పొంది తన స్వస్థలానికి బయలుదేరాడు. వెళ్ళొస్తానని దేవయాని దగ్గరికి వచ్చాడు. అప్పుడు దేవయాని మనసు నిలవలేదు. ఎంతో కాలంగా మనసులో దాచుకున్న విషయం బయటపెట్టింది. కచుడా, నీవు ఇక్కడికి వచ్చి నీతో తొలి పరిచయం అయిన నాడే నాకు తెలియకుండానే నా మనసు నీపై లగ్నమైంది. రాను రాను ఆ ప్రేమ వృద్ధి అవుతూ వచ్చింది. నీవు లేకుండా నేను బ్రతకలేను. కులంలోనూ గుణంలోనూ వయసులోనూ మనమిద్దరం తగిన వాళ్ళం కనుక నన్ను పెళ్ళాడు, అదే నా కోరిక అని దేవయాని ప్రార్థించింది. కానీ ఇది విని కచుడి నివ్వెరపోయాడు. దేవయాని మనసులో ఈ తలంపు ఉన్నదని అతను ఎన్నడూ అనుకోలేదు. దేవయానిని ఆ దృష్టితో అతను ఎన్నడూ చూడలేదు కూడా. దేవయాని, నీవు నాకు గురుపుత్రివి, సోదరితో సమానురాలువి, అంతేకాదు నేను నీ తండ్రి పొట్ట చీల్చుకుని వచ్చాను. ఆ విధంగా పునర్జన్మ ఎత్తిన నాకు శుక్రాచార్యుడు తండ్రి, నీవు నాకు చెల్లివి అవుతావు. ఈ పాపం నేను చేయలేను దేవయాని, మనసు మార్చుకో అని కచుడు ఎన్నో విధాలా చెప్పాడు. కానీ దేవయాని వినలేదు. ఆమె అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నందున మనసు మార్చుకోలేకపోయింది. పెళ్ళాడమని ఎంతో ప్రాధేయపడింది. కానీ అధర్మానికి పాలుపడనని కచుడు ఖండితంగా చెప్పివేశాడు. స్త్రీలకు ఆగ్రహం అనుగ్రహం ఏది వచ్చినా పట్టలేం. పైగా తను ప్రేమించిన వాడు తిరస్కరించినప్పుడు స్త్రీ శక్తి రూపం దాలుస్తుంది. అప్పుడు ఎంతటి సాహసానకైనా వెనుదీయదు. కచుడా, నన్ను తిరస్కరించావు కనుక నీవు నా తండ్రి వల్ల నేర్చుకున్న మృత సంజీవిని విద్య నీకు పని చేయకుండా ఉండుగాక అని శపించింది. కచుడికి కూడా కోపం వచ్చింది. దేవయాని, ధర్మం తప్పని నన్ను నిష్కారణంగా శపించావు. ఈ విద్య నాకు పని చేయకపోయినా నా వల్ల నేర్చుకున్న వారికి పనిచేస్తుంది. కానీ ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించిన నీకు బ్రాహ్మణుడు భర్తగా లభించకుండుగాక, తక్కువ కులం వాడే నిన్ను పెళ్ళాడుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు.
యువతీ యువకులైన దేవయాని కచుడు ఇలా ఒకరికొకరు శపించుకుని ఎవరి ద్రోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతో కాలంగా స్నేహంగా ఒకరికొకరు ప్రాణంగా ఉన్న వీరిద్దరూ ఇలా బద్ధశత్రువులా విడిపోవలసి వచ్చింది. ఇద్దరి జీవితాలు వేరువేరు విధాలుగా వేరువేరు దుష్ఫలితాలకు త్రోవ తీశాయి. ఆ కథ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.